నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ వజ్జా, భాస్కర్ హాస్పిటల్, షాపూర్, గడ్డమైసమ్మ. ఈరోజు మనం పీసీఓడి గురించి తెలుసుకుందాం. ఇది పీసీఓడి అన్నది ఎంత ఇంపార్టెంట్ అంటే, ఈ మధ్య లేడీస్లో ప్రతి ముగ్గురులో అంటే 16 సంవత్సరాల నుంచి, అంటే 17-16 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల వరకు ప్రతి ముగ్గురులో ఒక అమ్మాయికి పీసీఓడి అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇంకోటి మీనోపాజ్ కాకుండా 40 ఇయర్స్ లోపల తీసుకుంటే ప్రతి 100 మందిలో 30 మందికి పీసీఓడి అనే సమస్య అనేది ఉంటుంది. సో అందుకే మనం ఈ పీసీఓడికి గల లక్షణాలు అన్నది, అంటే ఏ సిమ్టమ్స్ ఉంటాయి అన్నది, దీన్ని మనం తగ్గించాలంటే ఏమేమి చేయాలి అన్నది మనం తెలుసుకుందాం. ఈ పీసీఓడి అనేది ఎందువల్ల వస్తుందంటే హార్మోన్స్ ప్రాబ్లం వస్తుంది. ఇది ఒక హార్మోనల్ డెఫిషియన్సీ. దీనిలో కనబడే లక్షణాలు, ఫస్ట్ మోస్ట్ కామన్ సిమ్టమ్ ఏంటి అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్. మామూలుగా పీరియడ్స్ అనేవి ప్రతి మంత్ అవ్వాలి, 27 నుంచి 28-30 రోజుల మధ్యలో అయిపోవాలి. వీళ్ళు ఏమవుతుందంటే ఎక్కువగా పీరియడ్స్ 2 నెలలకో 3 నెలలకో, కొంతమంది 6 నెలలకు కూడా అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. సో దీనివల్ల ఏంటంటే ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్, అంటే పెళ్ళైన వాళ్ళకి ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ అనేవి తక్కువగా ఉంటాయి. ఇంకా సెకండ్ కనబడే లక్షణం ఏంటంటే దీన్ని హిర్సుటిజం అంటాం. అంటే వీళ్ళు ఏంటంటే ఫేషియల్ హెయిర్ ఇలా మీసాల్లో రావడం, అమ్మాయిల్లో గడ్డాల్లో రావడం, లేదా బొడ్డు మీద హెయిర్ అనేది రావడం, లేదా ఛాతి మీద హెయిర్ అనేది రావడం అనేది లేడీస్లో ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. దీన్నే హిర్సుటిజం అంటాం. ఇంకా మూడోది ఏంటంటే వీళ్ళలో ఈ పీసీఓడి ఉండే వాళ్ళు హైపర్ పిగ్మెంటేషన్ అనేది ఉంటుంది. వీళ్ళు మెడ చూస్తే మెడంతా చాలా బ్లాక్గా అయిపోతూ ఉంటుంది. ఇంకా వీళ్ళు పింపుల్స్ బాగా ఎక్కువగా ఉంటాయండి పీసీఓడి. అంటే వాళ్ళ ఏజ్కి సంబంధం లేదు. మామూలుగా పింపుల్స్ అనేవి 18, 19, 20 మధ్యలో అమ్మాయిలకి రెగ్యులర్గా కామన్గా వస్తూ ఉంటాయి. ఈ పీసీఓడి ఉన్న వాళ్ళలో ఏంటంటే వాళ్ళకి 35-40 సంవత్సరాలు ప్రెగ్నెన్సీ తర్వాత కూడా ఫేస్ మీద పింపుల్స్ అనేవి మేము చూస్తూ ఉంటాం అన్నమాట చాలామందికి. సో ఇవే కాకుండా జుట్టు ఊడడం అనేది చాలా కామన్గా ఉంటుంది. ఇంకా ఒబిసిటీ, చాలా తొందరగా వాళ్ళు తినకపోయినా కూడా ఎక్కువ లావు అనేది అవుతూ ఉంటారనమాట. ఇదే కాకుండా ఈ వెయిట్ గెయిన్తో పాటు వీళ్ళు ఎక్కువగా డిప్రెషన్కి లోనవుతూ ఉంటారు, లేదా ఎక్కువగా యాంగ్జైటీ ప్రాబ్లమ్స్ అనేవి, అంటే సైకలాజికల్గా ఈ పీసీఓడి ఉన్న వాళ్ళలో ఎక్కువగా కనబడుతూ ఉంటుందన్నమాట. ఇంకా ఈ పీసీఓడి కరెక్ట్గా మనం కంట్రోల్ చేయకపోతే వాళ్ళలో ఏంటంటే ఎక్కువగా ప్రీ డయాబెటిక్, అంటే తొందరగా 30 అలాంటి ఏజ్ల్లోనే వీళ్ళకి షుగర్స్ కానీ బీపీస్ కానీ ఇలాంటివి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ సమస్యను మనం ఎలా గుర్తిస్తామంటే అల్ట్రాసౌండ్ స్కాన్, ఈ లక్షణాలు మీకు కనబడినప్పుడు అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకుంటే గైనకాలజిస్ట్ కానీ మన రేడియాలజిస్ట్ డాక్టర్ కానీ ఆ నీటి బుడగలు, అంటే ఆ ఓవరీస్ దగ్గర ఉండే బుడగల్లాగా సమ్ నెక్లెస్ లాగా కనబడుతూ ఉంటుంది అనమాట. దాన్ని బట్టి వాళ్ళు ఆ పీసీఓడి అనేది మనకి ఇస్తారు. దీనికి 100% బెస్ట్ ట్రీట్మెంట్ అనేది ఉందండి. ఈ పీసీఓడిలో ఇంకొన్ని లక్షణాలు కూడా ఉన్నాయండి. లైక్ కొంతమందిలో పీసీఓడి ఉన్నప్పుడు వాయిస్ చేంజ్ అనేది కొంచెం అమ్మాయిలకి కొంచెం బొంగురు బారినట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట. వాళ్ళ గొంతు కానీ, లేదా వాళ్ళకి హెవీ బ్లీడింగ్ అవ్వడం, మంత్ అనేది హెవీ అవ్వడం, లేదా అస్సలు అవ్వకపోవడం, చాలా తక్కువగా అవ్వడం ఇలా ఉంటుంది. లేదా ఎనీమియా, అంటే రక్తం అనేది తగ్గే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు ఏంటంటే హార్మోనల్ చేంజెస్ వల్ల మూడ్ చేంజెస్ కూడా బాగా ఎక్కువ ఉంటాయి. సో ఇవి లక్షణాలు. ఇప్పుడు ఏంటంటే అసలు ఈ పీసీఓడి అన్నది ఎందువల్ల వస్తుంది అన్నది మనం తెలుసుకుందాం. మ్యాక్సిమం పీసీఓడి దేనివల్ల వస్తుందంటే హెరిడిటరీ, వంశపారంపరంగా, అంటే ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్నప్పుడు కానీ, లైఫ్ స్టైల్ సరిగా లేకపోవడం, అంటే స్ట్రెస్కి ఎక్కువ గురి అవ్వడం, టైంకి తినకపోవడం, బయట జంక్ ఫుడ్స్, స్వీట్స్, చాక్లెట్స్, ఐస్ క్రీమ్, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా అమ్మాయిలు తింటూ ఉంటారు. అవన్నీ కంప్లీట్ తగ్గించేసుకోవాలి. ఇంకోటి వీళ్ళలో ఇన్సులిన్ సెన్సిటివిటీ, షుగర్స్ అనేవి కంప్లీట్గా ఆపేసుకుంటే మనకి పీసీఓడి అనేది కంప్లీట్గా తగ్గిపోయే అవకాశం ఉంది. అంటే కంప్లీట్గా షుగర్స్ ఆపేసేయాలి. థ్యాంక్ యూ.